కేంద్ర బడ్జెట్ 2025-26ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బడ్జెట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ బడ్జెట్లో విద్య, వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని ఖమ్మం జిల్లాలో పలు విభాగాలకు చెందిన వారు ఆకాంక్షిస్తున్నారు. దూరదర్శన్తో రైతులు, మహిళలు, విద్యార్థులు ప్రత్యేకంగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సన్నకారు రైతులకు ఉపయోగకరంగా ఉండేలా యంత్రాల మీద రీసెర్చ్ యూనిట్ ప్రారంభించాలని రైతు మందడపు రామారావు కోరుతున్నారు. చూద్దాం. Hi, I'm Gayatri. I'm from Khammam and I'm studying in Kavita Degree College. ఇప్పుడు వచ్చేసి ఉమెన్కి బడ్జెట్ 10% ఎలోకేట్ చేశారు. వాళ్ళు ఏమైనా స్టార్టప్ కంపెనీస్ ఆర్ ఇంకేమైనా బిజినెస్ రన్ చేయాలి అనుకుంటే, బట్ ఆ 10% బడ్జెట్ అనేది సరిపోవట్లేదు. సో దానికి ఇంకా ఎక్కువగా ప్రొవైడ్ చేస్తే కనుక మేము ఆ బడ్జెట్స్ యూజ్ చేసుకొని మేము ఇండిపెండెంట్గా నిల్చోడానికి ఉంటుంది. సో 10% నుంచి ఒక 15 or 25% వరకు ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందని మా ఫీలింగ్. నమస్కారం, నా పేరు మందనపు రామారావు. కల్టివేషన్ కోసం వాడుతున్నటువంటి యంత్రాలు మొత్తం కూడా విదేశీ దేశాల్లో అక్కడ జరుగుతున్నటువంటి వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నటువంటి యంత్రాలను చిన్న చిన్న మార్పులు చేసి ఇక్కడ తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈరోజు భారతదేశంలో మొత్తం చిన్న కమతాలు ఉన్నాయి, లేకపోతే చిన్న చిన్న వ్యవసాయము తక్కువ ప్రాంతంలో చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఈ చిన్న రైతులకు ఉపయోగ విధంగా ఉండేటటువంటి యంత్రాల మీద రీసెర్చ్ యూనిట్ ఒకటి ప్రారంభించాలి. దానికోసం కొంత నిధులు కేటాయించి చిన్న చిన్న పరికరాలను తయారు చేయడానికి సంబంధించినటువంటి రీసెర్చ్, అవి రైతులకు ఎలా ఉపయోగపడతాయి అనే దాని మీద రీసెర్చ్ చేసి దానికోసం కొంత ఫండ్ కేటాయించి ఆ పరికరాలను తయారు చేసి వాటిని కొంత సబ్సిడీతోటి రైతులకు ఇస్తే చాలా ఉపయోగం ఉంటుంది.